కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, వీకెండ్ రోజున ప్రశాంత్ కిషోర్ ఒక బాంబే పేల్చాడని చెప్పాలి. మరీ ముఖ్యంగా హ్మ్. ఉత్తరాంధ్రకి. బొత్స హ్మ్. సత్యనారాయణ అండ్ ఫ్యామిలీ హ్మ్. 2024లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత తెలుగుదేశంలోకి వెళ్ళడానికి డీల్ సెట్ చేసుకున్నారు అని ఒక హ్మ్. భారీ టపాకాయ పేల్చాడాయన. అంటే బొత్స నాకు ఒక చిన్న విషయం గుర్తుకొస్తుందేంటంటే 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్‌కేలో' అనుకుంటా. బొత్స సత్యనారాయణే చెప్పారు. 2014 తర్వాత తెలుగుదేశంలో వెళ్ళడానికి ట్రై చేశాను. కానీ కుదరలేదు అని. అంటే ఇప్పుడు ఇన్నాళ్ళకి ఆయనకి ఏంటంటే పార్టీ మారాల్సిన అవసరం ఏముంది? దేనికంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద పీటే ఏసారు ఆయనకి. చాలా వాల్యూ ఇచ్చారు ఆయనకి. పార్టీ మారే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? అసలు మారితే ఏ అవసరాల మీద మారే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారండి? ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద పీట వేశాడని చెప్తున్నారు గదా! ఆర్ యూ షూర్ అండి? వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని గౌరవించే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డికి ఉందని మీరు నమ్ముతున్నారా? ఇవన్నీ పైపైన మాటలండి. హ్మ్. అధికారంలోకొచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలో ఉన్నాడు బొత్స సత్యనారాయణ. లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డినే గనక నమ్మున్నట్లయితే గనక తెలుగుదేశం పార్టీలోకెళ్ళడానికి ఎందుకు ట్రై చేస్తాడు? వీడొక పిల్ల కాకి. ఈ పిల్ల కాకికి పుట్టిందే అవినీతిలో, పెరిగిందే అవినీతిలో, పైగా ఉచ్చం, నీచం తెలీదు. మంచి, చెడు అసలే తెలీదు. అవసరమైతే మనుషుల్ని లేపేస్తాడు అనే తత్వం ఉంది అని చెప్పి తెలుసు కాబట్టే బొత్స సత్యనారాయణ ఆ పార్టీలో కొనసాగటానికి ఇష్టపడ్డా. పైగా జగన్మోహన్ రెడ్డిని బొత్స సత్యనారాయణ పత్రికాముఖంగా గూడా అంటే ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఏ విధంగా తిట్టాడో అందరికి మనం ఇంకా ఏం మర్చిపోలే. మనకేమి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఏం లేదు. అంత తిట్టిన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది బొత్సకి? అంటే అధికారం ఎక్కడుంటే అక్కడ బొత్స ఉంటాడు. బొత్సకి అధికారం లేకపోతే ప్రతిపక్షంలో ఉండటానికి పెద్దగా ఇష్టపడడు బొత్స. ఎందుకంటే వాళ్ళు చేసేయన్నీ అనధికార వ్యాపారాలు, అనధికార వ్యవహారాలు అవన్నీ ఉంటాయి. కాకపోతే మనకి గుర్తుండే ఉంటది. వోక్స్ వ్యాగన్ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌కొస్తుంది అనుకున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేత డబ్బులు ఖర్చు పెట్టి, అంతా అయిన తర్వాత చివరికి రాకపోతే గూడా తనదైన శైలిలో బొత్స సత్యనారాయణ ఎంత బాగా సమాధానం ఇచ్చాడో తెలుసా అండి? "సమ్ములు పోనాయండి. సొమ్ములు పోనాయి ఏడ్చేత్తాం. ఏడ్సేత్తామండి" అని జెప్పి చాలా జనాంతికంగా మాట్లాడేసేసి చాలా సింపుల్‌గా తేల్చేసాడు దాన్ని. అంటే అదే మరి వాళ్ళ డబ్బులు. ఒకప్పుడు బొత్స సత్యనారాయణ ఏంటి? ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఏంటి? ఎన్ని వేల రెట్లు ఆస్తులు పెరిగాయి. ఎంత డబ్బు పోగేసుకున్నారు. వాళ్ళు ఉన్న ఏరియాలో వాళ్ళ ప్రాబల్యం కాకుండా ఇంకొకరికి చోటుందా? మరి వీళ్ళు ఏమైనా బాగా తెగ చదివేసి వంశపారంపర్యంగా ఆస్తులొచ్చి వ్యాపారాలు ఆహ్, చేసి డబ్బులు అంటే ఉన్నాయి, వ్యాపారాలున్నాయి. ఆ వ్యాపారాలతోటి ఇలా వేల కోట్లొచ్చే వ్యాపారాలైతే కాదయ్యి. మరి అందుకే సంపద సృష్టించుకోవడానికి క రాజకీయ పార్టీలు కావాలి, పదవులు కావాలి. ఆ సంపదలను కాపాడుకోవటానికి కూడా రాజకీయ పార్టీలును, అధికారము కావాలి. ఇది ని ఇది సత్యం. దీనిలో ఎవ్వరికీ ఏమి శషబిషలక్కర్లా. మరి ఈ పరిస్థితుల్లో ఆయన తెలుగుదేశం పార్టీకి పవరొస్తది అనే ఒక నమ్మకంతోటి తెలుగుదేశంలోకెళ్దాం అనుకున్నారు. అప్పుడేవో ఈక్వేషన్స్ కుదరలేదు, వెళ్ళలేదు. తరువాత ఆ 5 ఏళ్ళు ఎలాగోలా ఒగ్గబట్టుకొని ఉండి 2019లో జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకొచ్చిన తర్వాత సరే జగన్మోహన్ రెడ్డి తోటి ఆయన ఆయన వరకు ఆయన డీల్ బాగానే మాట్లాడుకుని ఆయన నాకు తెలిసి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉండి కూడా ఆహ్,
మాక్సిమం 2, 3 సార్లు ప్రెస్‌తో మాట్లాడారు. ఒకసారి మాట్లాడినప్పుడు చాలా గొప్పగా మాకు టీచర్ల కొరతుంది. ఆ కారణంగా ఆహ్, 4 స్కూళ్ళను కలిపి ఒక స్కూలుని చేస్తున్నాము. ఆ పద్ధతిలో కొన్ని స్కూళ్ళని, ప్రభుత్వ స్కూళ్ళని ఎత్తేస్తున్నాము అని ఒక ఘనమైన వార్తని ప్రెస్‌కి చెప్పాడాయన. అలాగే ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు అమ్మఒడి ఎంత గొప్పదో చెప్పటం, దానికోసం జగన్‌మోహన్ రెడ్డి ఎంత కట్టుబడి ఉన్నది చెప్పటం, ఇలాంటి మాటలు చెప్పటం తప్పితే, నేను ఢిల్లీలాగా ప్రభుత్వ స్కూళ్ళని ఏ విధంగా నేను డెవలప్ చేస్తున్నాను, నాణ్యమైన టీచర్‌లని ఎలా తీసుకొస్తున్నాను, టీచర్లలో నాణ్యత, విద్యా ప్రమాణాలు పెంచడానికి నేనేం చేస్తున్నాను, ఇలాంటి విషయాలు ఏటి గురించి ఏ రోజు ఆయన మాట్లాడింది లేదు. పైగా పాఠశాలల్లో మరుగుదొడ్ల సమస్య ఉంది అంటే గూడా పట్టదు. గోడలు పెచ్చులూడిపోతున్నాయంటే పట్టదు. కొన్ని స్కూల్లు సాక్షాత్తు ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి స్కూల్లు కూలిపోతున్నాయంటే గూడా మనకి పట్టదు. మెగా డిఎస్సి అన్నాము. మెగా డిఎస్సి వేయలేదు. వెయ్యమని అడిగే దమ్ము, ధైర్యం జగన్‌మోహన్ రెడ్డిని అడిగే దమ్ము, ధైర్యం ఈ పెద్ద ఆహ్, రౌడీ కబుర్లు చెప్పే అంటే అసలు నన్ను మించినోడు లేడు అని చెప్పే బోచాకు కూడా ఆ ధైర్యం చేయలేదు. అందుకే నేనంటుంది నిజంగా చక్రం తిప్పాడా? లేదు నిజంగా ఆయనకు అంత అత్యున్నతమైన స్థానాన్ని ఇచ్చాడా జగన్‌మోహన్ రెడ్డి అని అడిగేది అందుకే నేను. డిఎస్సి వెయ్యి బాబు అని ఎందుకు చెప్పలేకపోయాడు బొత్స సత్యనారాయణ? ఏమి గాడిదలు కాస్తున్నారా? పైగా వీళ్ళకి తోడు ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లొకటి. మేము ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లు తీసుకొస్తాం. ఎక్కడి నుంచి? ఎల్‌కేజీ నుంచే ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లు. ఆ తల్లిదండ్రులకు చదువు రాదు. ఈ టీచర్‌లకి అంతకంటే చదువు రాదు. అంటే నా ఉద్దేశం వాళ్ళకేమి రాదని గాదు. ఇంగ్లీష్ చదువులు చెప్పగలిగే అంటే వాళ్ళు కూడా ప్రిపేర్ కావాలి గదా! టీచర్‌లు కూడా. మరి ఇంగ్లీష్‌లో పాఠాలు చెప్పగలిగిన టీచర్‌లని నువ్వెక్కడ డెవలప్ చేసుకున్నావు? దశల వారీగా ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు, 3-5 వరకు ఇట్లా దశల వారీగా ఇప్పుడు నువ్వు దశల గురించి నీకు బాగా తెలుసు. ఎట్లా అంటే దశల వారీగా పెన్షన్ పెంచడం తెలుసు. దశల వారీగా మద్యపాన నిషేధం చేయడం తెలుసు. నీకు ఇన్ని దశల గురించి బాగా తెలిసినోడివి. మరి ఈ చదువు విషయంలో దశల గురించి ఎందుకు ఆలోచించలేదు? అంటే ప్రతిపక్షాల వైపు నుంచి దీనికి సంబంధించి వ్యతిరేకత వస్తదని తెలుసు. ఆ వ్యతిరేకతను కూడా క్యాష్ చేసుకుందాం అనే ప్లాన్ నీది. అంటే ముందరగాళ్ళకి బంధాలేయడం. రెండో వాళ్ళకి ట్రాప్‌లెయడం. నువ్వు ట్రాపేయడం, ఆ ట్రాప్‌లో వాళ్ళొచ్చి పడటం. ఈ 5 సంవత్సరాలు జరిగింది అదే గదా! ఇంకేమన్నా జరిగిందా? 5 సంవత్సరాల్లో? ఏమీ జరగల. ఏదో సామెతలు జెప్పినట్టు ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుదామని సగానించి జారి పడిందని ఆ రకంగా చేసావు నువ్వు రాష్ట్రాన్ని. మరి ఇయన్నీ జరుగుతూ ఉంటే పోనీ అన్ని శాఖల గురించి నేను మాట్లాడను. ఒక్క విద్యాశాఖ విషయంలో ఇన్ని జరుగుతూ ఉంటే బొత్స ఏం చేశాడు? ఏమి చేయలా. మళ్ళీ ఇదే మాట. సొమ్ములు పోనాయండి ఏడ్చేత్తాం. చదువులు పోయాయండి ఏడ్చేత్తాం. స్కూళ్ళు మూసేసామండి ఏడ్చేత్తాం. అది తప్పితే వేరే ఏం లేదు. ఒక్క చిన్న మాట చెప్పలేకపోయావా? మనం ఒక పక్కన ప్రభుత్వ బళ్ళని మూసేస్తున్నాము. ఎందుకు మూసేస్తున్నాము? ఈ అమ్మఒడి కార్యక్రమం ద్వారా పెట్టి ఆ డబ్బులు అమ్మఒడి కార్యక్రమంలో ప్రకారంగా తల్లిదండ్రులకిచ్చే బదులు, ఆ నిధులు మొత్తాన్ని స్కూళ్ళ మీద, విద్యా వ్యవస్థ మీద ఇన్వెస్ట్ చేస్తే, దానికి కేటాయిస్తే నిధులు, స్కూళ్ళు బాగుపడతాయి గదా! అప్పుడు ఏ ఊర్లో పిల్లలు ఆ ఊరు స్కూలుకెళ్తారు గదా! ఇప్పుడు స్కూలుకెళ్ళడం ముఖ్యమండి. నువ్వు 3 స్కూల్లు, 4 స్కూల్లు కలిపి 4, 5 ఊళ్ళకి కలిపి ఒక స్కూల్ పెట్టావండి. ఈ 4, 5 ఊళ్ళ నుంచి పిల్లలెళ్ళాలంటే ఎలా అండి? కానీ ఎళ్ళగలరు పిల్లలు. ఎప్పుడెళ్ళగలుగుతారు? ఆ స్కూల్ వాళ్ళు వ్యాన్‌లు పెడితే ఎళ్తారు. ఆ వ్యాన్‌లు ఎవరు పెడుతున్నారు? ప్రైవేట్ స్కూల్లోళ్ళు పెడుతున్నారు ఆ వ్యాన్‌లు. అంటే మీరు చేసిందేంటి అంటే, ప్రైవేట్ స్కూల్లని పెంచటం కోసం గవర్నమెంట్ స్కూళ్ళని చంపారు మీరు. మీరు చేసిన పని అది. అసలు మొత్తం విద్య అనేది ప్రభుత్వానిది బాధ్యత గాదు. మొత్తం
ఆ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటుంది. మీ పిల్లలు చదివించుకోవాలనుకుంటే ప్రైవేట్ స్కూల్‌లో చదివించుకోండి. లేకపోతే నోరు మూసుకొని కూర్చోండి అనే మాట అనొచ్చు కదా ధైర్యంగా. ఆ మాట అనలేరు మళ్ళీ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలున్నాయండి. ఏది ఏమైనా సరే బొత్స రేపొద్దున తెలుగుదేశంలోకొస్తాడా? కాంగ్రెస్‌లోకెళ్తాడా? జనసేనలోకెళ్తాడా? బీజేపీలోకెళ్తాడా? ఇలా అతనికి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్‌లో జనసేన పార్టీ ఒక వ్యక్తి పార్టీ. ఆయన వెళ్ళడు ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడికెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ కింద నంబర్ 2గా ఉండాలి. ఆల్రెడీ అక్కడ బోలెడు నంబర్ 2లున్నాయి. ఈయన్ని తీసుకొచ్చి నంబర్ 2 చెయ్యరు. అందుకని జనసేన పార్టీకి నో ఛాన్స్. తర్వాత కాంగ్రెస్ పార్టీ. నేను అనుకోవటం కాంగ్రెస్ పార్టీలోకి చేరటానికి 50, 50 ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే తన తను పుట్టిన పార్టీ. ఎలాగోలా మీ నాన్నకి నేనెంతో సన్నిహితుడినమ్మా! నీకు కూడా సన్నిహితుడిగా ఉంటాను. అంతరంగికుడిగా ఉంటాను. ఉత్తరాంధ్రలో ఆహ్, నేనుంటే కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపొస్తదమ్మా. అదమ్మా, ఇదమ్మా అని చెప్పి షర్మిలాకి చెప్పి, అలాగే సోనియా గాంధీ కాళ్ళ మీద పడైనా సరే, రాహుల్ గాంధీ చేతులు పట్టుకునైనా సరే, ఏం చేసైనా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కొంచెం జవము, జీవము వస్తుంది అంటే గనక కాంగ్రెస్ పార్టీలో చేరటానికి కూడా సిద్ధమే. కాకపోతే షర్మిలని ఒకటి బతిమిలాడుకుంటాడు. అమ్మా నువ్వు ఎక్కడన్నా రూమ్‌లో నన్ను తిట్టినా పర్వాలేదు గానీ, బయట మట్టుకు తిట్టకమ్మా. మీ నాన్న అంతటి వాడిని అని ఏదో బతిమిలాడుకుంటాడు. అలాంటి బేరసారాలు చేయటంలో అతను దిట్ట. అలా చేస్తాడు. ఒకవేళ అందులో చేరితే. సరే అయిపోయిన తర్వాత తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీలో చేరటానికి 2014లో ప్రయత్నం చేశానని ఆయనే చెప్పాడు. కానీ బొత్స సత్యనారాయణ విషయంలో నాకిదోటి నచ్చుతదండి. అన్ని సార్లు ఆయన ఆస్తుల గురించి నిజాలు చెప్పకపోయినా గాని, ఇలాంటి పరిస్థితుల గురించి ఓపెన్‌గుంటాడు. ఇప్పుడు ఆ రోజు మనం చూసాం గదా! వోక్స్ వ్యాగన్ టైమ్‌లో ఎంత డెలిబరేట్‌గా చెప్పాడు. దానికి ఇంకొకరైతే ఏం చెప్పేవాళ్ళంటే, అధికారులు ఏదో పొరపాటు చేశారండి. ఆళ్ళు ఉత్తరం రాయటం లేట్ చేశారండి. లేతే అదో, ఇదో ఏదో ఒకటి చెప్పారు. ఆయన సింపుల్‌గా తేల్చి పారేసాడు. సొమ్ములు పోనాయి ఏడు చేత్తామని. అలాగే హ్మ్. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరటానికి ఇక తప్పనిసరి పరిస్థితి అయితే తప్పితే, అది తెలుగుదేశానికి కూడా అవసరమైన పరిస్థితి అయితే తప్పితే తెలుగుదేశం పార్టీలో చేరే పరిస్థితి లేదు. అంటే ఉభయులకి ఉపయోగంగా ఉండాలి. అంటే అలాంటి అవసరం తెలుగుదేశం పార్టీకి కూడా ఉంటేనే అతను రాగలుగుతాడు తెలుగుదేశం పార్టీలోకి. అది తెలుగుదేశం పార్టీ సంగతి. ఇంకా ఇంకేమున్నాయండి? బీజేపీ పార్టీ అంటారా? బీజేపీ పార్టీలో శతకోటి లింగాల్లో ఇదొక బోడిలింగం అన్నట్లుంటది. అక్కడ అందరూ జేపీ నడ్డాలే. ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న లీడర్లున్నారు చూసారా? ప్రతి ఒక్కడు జేపీ నడ్డానని ఫీల్ అవుతుంటాడు. విష్ణు కుమార్ రాజు గావచ్చు, అసలు వాళ్ళు మాట్లాడే మాటలకి వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్‌లో మోడీ వాళ్ళు మాట్లాడే మాటలకి, ఈళ్ళ మాటలకి అసలు ఏమన్నా తేడా ఉంటదా అండి? ఉండదు. పైగా అక్కడ పురంధరేశ్వరి ఉంది. తమ సమవయస్కుల దగ్గర వాళ్ళు ఆహ్, అధికారాన్ని పంచుకోవాలంటే పెద్దగా ఇష్టపడరు. ఇలాంటి వెనకబడిన పురుష మనస్తత్వం ఉన్నవాళ్ళు పితృస్వామ్య వ్యవస్థలో దాన్ని బాగా బలంగా నమ్మే వీళ్ళు ఆహ్, హ్మ్. పురంధరేశ్వరి ఉన్న చోట ఉండటానికి ఇష్టపడరు. చాలా మంది పురంధరేశ్వరిని వ్యతిరేకించే మగ పుంగవులందరికి ఇదే సమస్య. ఏంటి ఒక లేడీ రావటం ఏంటి? ఆమెకేదో కాస్త మాట్లాడటం మంచిగా వస్తే చాలా. లేదంటే ఒక ఎన్టీఆర్ కూతురైతే సరిపోతదా? ఎందుకు ఈమొచ్చి మన నెత్తినెక్కింది? అనే బాధ చాలా మందికుంది. ఆహ్, మరి అలాంటి పరిస్థితిలో బీజేపీలోకెళ్తాడని నేను అనుకోను. పైగా బీజేపీ పరిస్థితి కూడా ఇవాళ అస్తువ్యస్తుగా ఉంది. మరి బీజేపీని ఎంచుకునే అవకాశం లేదు. ఏది ఏమైనా తన ఈక్వేషన్స్ కరెక్ట్‌గా చూసుకొని తెలుగుదేశంలోకెళ్ళడానికి 50, 50 ఉంది. అలాగే కాంగ్రెస్‌లోకెళ్ళటానికి మాతృ సంస్థ అయిన కాంగ్రెస్‌లోకెళ్ళడానికి 50, 50 ఉంది తప్పితే అతనింక వేరే పార్టీల మొహం చూసే అవకాశం లేదు.
ఆమ్, ఏది ఏమైనా ఇంకొక ప్లాన్ కూడా చేయొచ్చు. ఒకవేళ ఎక్కడ ఈక్వేషన్స్ కుదరకపోతే వైసీపీ పార్టీలోనే ఉండి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన తర్వాత పార్టీ మొత్తాన్ని హస్తగతం చేసుకునే అవకాశం వస్తే గనక వైసీపీ పార్టీలో కూడా ఉంటాడు. అధికారం లేకపోయినా పర్వాలేదు, నాకు పార్టీ పెద్దగా నాకు నేను ఒక పార్టీని నడుపుతున్నాను అనే ఒక ఈగోయిజంలో ఒక ప్రైడ్ సిచ్యువేషన్ లో వైసీపీలో కొనసాగే అవకాశం కూడా ఉంది. దట్టు జగన్ జైలుకి వెళ్ళాలి. జగన్ జైలుకి వెళ్తేనే, అంటే జగన్ అంటూ జైలుకి వెళ్ళేటంటే చాలా మంది వెళ్తారు. అక్కడ వెళ్తే అప్పుడు వైసీపీ పార్టీ పగ్గాలు, అంటే అది గెలవచ్చు ఓడవచ్చు, ఆ పార్టీ అధికారంలోకి రావచ్చు రాకపోవచ్చు. కానీ నేను ఒక రాజకీయ పార్టీకి ఇప్పుడు ఏదన్నా అఖిల పక్షాల మీటింగ్లు అవి జరుగుతూ ఉంటాయండి. జరిగినప్పుడు మనం నక్సలైట్ పార్టీలో చూస్తుంటాం. ఆ పార్టీలకి అధ్యక్షుడు కార్యదర్శి ఉంటారు, లేదు అంటే కార్యదర్శులు మాత్రం ఉంటారు సెక్రటరీలో. ఏక వ్యక్తి పార్టీలు అనమాట అవి. వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళ తరఫున ఎంతమంది ఉన్నారనేది సమస్య లేదు, వాళ్ళ ఆ పార్టీకి సెక్రటరీ అవునా కాదా. అలా ఆ హోదాను అనుభవించడానికైనా బహుశా వైసీపీ పార్టీలో ఉండే అవకాశం ఉంది. ఇలా ఏది ఏమైనా బొత్స సత్యనారాయణ తన రాజకీయ జీవితం గురించి, రెండో రాజకీయ జీవితం గురించి ఒక ఛాన్స్ తీసుకునే అవకాశం మటుకు ఇప్పుడు కనిపిస్తుంది. అంటే ఈ 6 దశలు అయిపోయిన తర్వాత, ఎలక్షన్స్ అన్ని అయిపోయిన తర్వాత, ఏ పార్టీకి ఎన్ని వచ్చాయి అని చూసుకున్న తర్వాత అతను వేయబోయే అడుగులు అలా ఉండొచ్చు. చూద్దాం మేడం ఏమవుతుందో మొత్తానికి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.